పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర అతిథులు శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఫ్లైట్ లెఫ్టినెంట్ రఘునందన్ గారు, మిత్రులు శ్రేయోభిలాషులు మేజర్ ఆనంద్ గారు, శ్రీ నారాయణ రెడ్డి గారు అడిషనల్ సెక్రటరీ, వారి శ్రీమతి గారు, ఈ సంస్థ చైర్మన్ గారు శ్రీ కొడాలి రాము గారు, వారి శ్రీమతి గారు రమ్య గారు, ప్రియమైన తల్లిదండ్రులు, విద్యార్థులు అందరికీ నమస్కారం. ఈ కోరుకొండ విద్యానికేతన సంస్థని, కోరుకొండ కోచింగ్ సెంటర్ని నేను గత 4-5 సంవత్సరాల నుంచి నాకు కొంచెం రాము గారితో వీళ్ళ సంస్థతో కొంచెము పరిచయం ఉన్నది. ఈ కోరుకొండ కోచింగ్ సెంటర్ ఇది ఆల్రెడీ చరిత్ర సృష్టించింది. చాలామంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు అట్ ఎ వెరీ హైలీ రీజనబుల్ కాస్ట్. మన గౌరవనీయులైన ముఖ్య అతిథి గారు చెప్పినట్టు ఏ లాభాపేక్ష లేకుండా, లేక పేరు గొప్ప కోసమని, లేక మాల్ ప్రాక్టీసెస్ ఏమి చేయకుండా కరెక్ట్ అయిన సరైన పద్ధతిలో సరైన విద్యని ప్రసాదించి మంచి భవిష్యత్తు వచ్చేటట్టుగా రాము గారు చాలా కృషి చేశారు. ఇది ఆల్రెడీ చరిత్రలోకి వెళ్ళిపోయింది. కోరుకొండ కోచింగ్ సెంటర్ నుంచి సైన్స్ స్కూల్ కోరుకొండకి వెళ్ళిన విద్యార్థులు, వాళ్ళ సంఖ్య, వాళ్ళ ఉన్న అచీవ్మెంట్స్, ఇట్స్ ఆల్రెడీ రికార్డెడ్. అలాగే కోరుకొండ విద్యానికేతన్ ఈ ద్వితీయ వార్షికోత్సవంలో కోరుకొండ కోచింగ్ సెంటర్ లాగా ఈ కోరుకొండ విద్యానికేతన్ కూడా రాబోయే కాలంలో అలాగే కృషి చేసి మంచి సఫలీకృతిని అచీవ్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను. కోరుకొండ కోచింగ్ సెంటర్ అండ్ విద్యానికేతన్ స్టాఫ్ మెంబర్స్కి, స్టూడెంట్స్కి రాబోయే కాలంలో మీ కృషి తగ్గట్టుగా మంచి ఫలితాలు రావాలని, మీ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా మంచి పొజిషన్ అచీవ్ చేయాలని ఆకాంక్షిస్తూ రాము గారికి, కంప్లీట్ మేనేజ్మెంట్కి, అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.